కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని ఆదివారం మాదిగలను ప్రతి గ్రామం నుండి మాదిగ బిడ్డలు ప్రతి ఒక్కరూ జబ్బుకు దబ్బేసుకొని హైదరాబాద్ కు లక్ష డబ్బులు విజయవంతం చేయాలని మాదిగ రాజకీయ పోరాట సమితి ఎంఆర్పీఎస్ నాయకులు గ్రామం తిరుగుతూ మాదిగలను తరలిస్తున్నారు. మాదిగ రాజకీయ పోరాట సమితి ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈరెమ్మల నరసింహులు, బురగపల్లి సుధాకర్, పుల్లూరి స్వామి, ఎరకట్ల రవి, నక్కా రవీందు, రేకులపల్లి రాజశేఖర్, పుల్లూరి రాజు, మొట్టు నారాయణ లక్ష డబ్బులు 1000 గొంతుల సభకు వెళ్తున్నారు. ఈరోజు తాడ్వాయి మండలంలో ఇప్పుడు ఫిబ్రవరి 7 నాడు లక్ష డప్పులు 1000 గొంతుల గవర్నర్ శ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఏబిసిడి వర్గీకరణ సాధన కోరకం ఈరోజు తాడ్వాయి మండలంలో మన మాదిగ బిడ్డలు ప్రతి గ్రామం నుంచి తరలించే ప్రయత్నాలు తాడ్వాయి మండలంలో వాళ్ళు వాళ్ళంతా కృషి చేస్తుర్రు. ఈరోజు తాడ్వాయి మండలంలో లోకల్ తాడ్వాయిలో 3 బస్సులు కూడా మన మాదిగ బిడ్డలు ఇవాళ రావడానికి కూడా ప్రతి ఒక్కళ్ళు జబ్బకు దప్పేసుకొని ప్రతి ఒక్కళ్ళు ఈ 7 తారీఖు నాడు ఆ సభను విజయవంతం చేయడానికి కూడా వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇది లాస్ట్ షువర్ దేశ కాబట్టి ఇవాళ ఏదైతే మనం ఏబిసిడి ఎస్సీ వర్గీకరణ గురించి నిరంతరం 30 సంవత్సరాల నుంచి ఇవాళ ఏబిసిడి వర్గీకరణ గురించి నిరంతరం పోరాడి ఇవాళ లాస్ట్ దేశకు వచ్చింది కాబట్టి ఇది విజయవంతము. ప్రతి గ్రామం నుంచి మన దళిత బిడ్డలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు రావడానికి ఇలా కృషి ఇలా ప్రతి ఒక్కరు వెళ్తురు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జబ్బకు తప్పేసుకొని 7 తారీఖు నాడు భారీ ఎత్తున లక్ష కాదు 2 లక్షల డప్పులు ఇలా తాజిబండిని మొత్తం ముట్టడిస్తున్నామని ఇలా మేము మాదిగ రాజకీయ పోరాట సమితి నుంచి మేము ఇలా కోరుతున్నాం. ఎందుకంటే ఇది లాస్ట్ ఏదైతే నిన్న మొన్న ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, మన వ్యతిరేక మన సోదరులు కావచ్చు, ఈ వర్గీకరణకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు కూడా ఫుల్ మద్దతుగా మనకు కూడా ఇలా కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ వర్గీకరణ కోసం సాధించేదాకా మనమంతా ఐక్యతగా ఉండి ఈ వర్గీకరణ సాధించుకోవాలా. ఏదైతే ఇవాళ అన్నగారు నిరంతరమైన భార్య పిల్లలు నిడిసబెట్టి ఎస్సీ వర్గీకరణ గురించి, ఈ అనవర్గాల కులాల గురించి, మన జాతి గురించే కాదు, ఈ వర్గీకరణ గురించే కాదు, దళితుల గురించే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్లకు ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా ఇవాళ దాని మీద ఖండించిన వ్యక్తి గవర్నర్ శ్రీ మందకృష్ణ మాదిగ ఒక్కోడే. నిన్న మొన్న కూడా గవర్నమెంట్ కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని పద్మశ్రీ అవార్డు కూడా రావడం కూడా మన జాతికే గౌరవం అని ఇలా మనం భావించాలి. కాబట్టి ఇప్పుడు ప్రతి పల్లె నుంచి కూడా భారీ ఎత్తున దప్పులేసుకొని కదులుతుర్రు. కదలాలా, కదిలి కూడా ఇది మనం విజయవంతం చేసుకొని మన హక్కును మనం సాధించుకొని రిజర్వేషన్లు కూడా మనకు రాబోయే కాలంలో కూడా ఈ వర్గీకరణ అయితే కూడా రిజర్వేషన్లు కూడా పెంచే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ తాడ్వాయి మండలంలో చుట్టుముట్టు ఎన్ని గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామం నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు రావడానికి సిద్ధం ఉన్నారు. మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత. ఆర్ బాగయ్య, మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు. జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ. బిఎన్ రమేష్ కృష్ణ నాయకత్వం, గౌరవ శ్రీ మందకృష్ణ బిఎన్ రామకృష్ణ నాయకత్వం. ఫిబ్రవరి 7వ తారీఖున లక్ష దప్పుల కార్యక్రమం విజయవంతం చేయాలని కామారెడ్డి జిల్లాలో ఉన్న 24 మండలాల మాదిగ ఉప కులాస్తులకు విన్నవిస్తున్నాము.
మరి ఫిబ్రవరి 7వ తారీఖు నాడు దప్పుల ప్రదర్శన ఎందుకు అవుతుందంటే అంబేద్కర్ సాధించి పెట్టిన 15% రిజర్వేషన్ ఫలాలను 59 కులాలు అనుభవించాలి, ఎస్సీ కులాలు. కానీ చెప్పుకోవడానికే మాదిగోళ్ళే ఎస్సీలని సమాజంలో చాలామందికి తెలుసు. మరి ఇందులో 59 కులాలు ఉన్నాయన్న సంగతి చాలామందికి తెలియదు. మరి ఇప్పుడు కేవలము ఈ యొక్క అంబేద్కర్ సంపాదించిన ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు మాదిగోళ్ళే తింటున్నారు. అంతేగాక ఇంకా సింధోళ్ళు, డక్కలోళ్ళు, మాషుట్లోళ్ళు, బుడగజంగాపోళ్ళు, గోసాంగ్యోళ్ళు వాళ్ళు చదువుల విద్యారంగంలో లేరు, ఉద్యోగ రంగంలో లేరు, రాజకీయ రంగంలో లేరు, సంక్షేమ రంగంలో కూడా లేరు. వాళ్ళు పని వాళ్ళకు ఎట్లా చేస్తున్నారు అంటే ఇది ఎంటికలు అమ్ముకొని బతుకుతున్నారు. రకరకాల ఇనుప సామాను, రకరకాల చిన్న పనులు చేసుకొని బతుకుతున్నారు. మరి వాళ్ళు పార్లమెంట్లో అసెంబ్లీకి పోవాలంటే మరి ఎంత టైం పడుతుంది? వాళ్ళకు అంబేద్కర్ సాధించి పెట్టిన ఫలాలు అంత లేవు కాబట్టి మరి అంబేద్కర్ సాధించిన ఫలాలు అన్ని కులాలకు అందాలనే ఉద్దేశంతో మేము ఈ దప్పుల కార్యక్రమం పెడుతున్నాము. దానికి ఈ మాల కులాస్తులు వాళ్ళు స్వార్థపరులు ఏం చేస్తున్నారంటే మనం కలిసి ఉందాము అనుకుంటే వాళ్ళు బాగా తింటున్నారు. వాళ్ళు జనాభా పరంగా తక్కువ ఎక్కువ ఉద్యోగాలు అనుభవిస్తున్నారు. కాబట్టి మేమనేది ఏంటంటే అన్ని కులాల వాళ్ళము వాళ్ళ వారి నిష్పత్తి ప్రకారంగా జనాభా నిష్పత్తి ప్రకారంగా లెక్కలు కట్టి మరి అందరికి చెందాలని మేము డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కామారెడ్డి జిల్లాలో ఉన్న 24 మండలాల మాదిగా ఉపకులాలు తరలిచ్చి ఫిబ్రవరి 7వ తారీఖు కార్యక్రమం విజయవంతం చేయాలని విన్నవిస్తున్నాం.